ఇప్పుడే నిద్ర లేసి రెడీ అయిపోయినా. బయటకు వచ్చి చూస్తే ఆమె అయితే ఆడ కసు దోస అనింది. నన్ను పిలిచి బీగాలు కూడా ఇచ్చేసింది. ఇంక ఈ రోజు టిఫిన్ ఇదే, గుడ్లు, అంటుపండు, ఖర్జూరాలు. టైం 10:30 కావస్తుంది. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. నేనైతే గేట్ దగ్గర అయితే పెట్టేసిన. మేడం అయితే సలూన్ కి వచ్చింది. ఇది వచ్చేసరికి సుల్తాన్ రోడ్ లో అయితే ఉన్నది. ఈ రోడ్ లో ఆల్మోస్ట్ అన్ని కూడా హోటల్లే, ఈ బిల్డింగ్లు అన్ని కూడా. ఎందుకంటే మక్కా మదీనా పోయే వాళ్ళందరూ కూడా నేను ఉండే ఏరియాకి అయితే వస్తారు. ఇది వచ్చేసరికి జిద్దా. ఇక్కడికి వచ్చి స్టే చేసేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే చాలా హోటల్ అయితే ఉన్నాయి. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాము. ఇంటికి వస్తానే మళ్ళా కద్దాం అయితే చిల్లర అంతా చేతిలో పెట్టి సామాన్లు కాలా తీసుకురాపా అని చెప్పింది. ఆమె చెప్పిన సామాన్లు అనేది కూడా తీసేసుకున్నా. సామాన్లు అయితే ఇంట్లో ఇచ్చేసిన. నాకైతే తినేదానికి అన్నం అయితే ఇచ్చినారు. ఈ రోజు ములికియా చేశానంట. ములికియా నేను తిన్నా. అందుకే నిన్నటి వెజిటేబుల్ రైస్, దానిపైన ఒక చికెన్, వైట్ రైస్, సలాడ్, పెరుగు, అలాగే వంకాయ కూర అయితే ఇచ్చినారు. ఈ కోడి అయితే ఉప్పు, పసుపు, నీళ్ళు వేసి ఉడకబెట్టింటారు. అంతే, దీంట్లో ఏం రుచి ఉండదు. అన్నం అయితే తినేసిన. తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం అయితే వాషింగ్ మిషన్ ఇస్తా అని చెప్పిందంట. ఇంకా లోపల పోయి పట్టుకురావాలా. తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం ఇచ్చిన వాషింగ్ మిషన్ అయితే దాన్ని అయితే పై నుంచి అయితే కిందికి తీసుకొచ్చి తోఫిక్ భాయ్ రూమ్ లో అయితే పెట్టేసినాము. టైం 3:13 అయింది. చిన్న మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మేడం అయితే రెడ్ సిమ్మల్ అయితే వచ్చింది. మేడం అయితే ఇసిపెట్టేసిన. నన్ను అయితే ఇంటికి పొమ్మనింది. ఇంటికి వచ్చినా లేదో కాసేపు కరెంట్ పోయి కరెంట్ ఆఫీస్ వాళ్ళు యాప్ చేశారంట. మళ్ళా వచ్చింది. టైం 8:12 అయింది. నాకైతే ఫైనల్ డ్యూటీ అయితే పడింది. మా చిన్న మేడం అయితే ఈ కవర్ ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇచ్చిరమ్మనింది. మేడం వాళ్ళ ఫ్రెండ్ ఉండే ఏరియా ఇదే. ఈ ఏరియా మాత్రం ర్యాంప్ ఉంటది. నాకు చాలా ఇష్టము. ఆ బ్యాగ్ కూడా ఇచ్చేసిన. టైం 8:41 అయింది. బీగాలు అయితే ఇచ్చేసిన. ఇంతటితో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి.